జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. మైకులు బంద్ అయ్యాయి. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 14వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. జూబ్లీహిల్స్ అడ్డాలో ఈసారి ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులున్నారని ఈసీ తెలిపింది. నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లుండగా 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో గల్లీ గల్లీ చుట్టేశారు నేతలు. కాంగ్రెస్ నుంచి మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ సహా పలువురు లీడర్లు గల్లీల్లో కలిదిరిగారు. ఇక బీజేపీ నుంచి కూడా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారంలో పాల్గొన్నారు. తమ అభ్యర్థికే ఓటేయండంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కార్నర్ మీటింగ్లు, సభలతో వేడెక్కించారు. మొత్తంగా చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు ఆసక్తికరంగా సాగుతోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు కూడా ప్రధాన పార్టీలు పక్కగా అడుగులేశాయి. ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్లో సాగింది. అయితే ఓటర్లు ఎవరి వైపు ఉన్నారనేది ఆసక్తిగా మారింది.